జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అతి త్వరలోనే డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి రానున్నాడంట. ఎందుకో తెలుసా? ఈ న్యూస్ చూడండి, సూపర్గా ఉండదు. సరే, ఇదేంది స్వామి, నిన్నే కదా ఆయన ప్రమాణ స్వీకారం చేసింది, ఇదేంది అప్పుడే ఆయన భారతదేశానికి వచ్చేది అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ చూసిన తర్వాత మీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ డొనాల్డ్ ట్రంప్ అటు ప్రమాణ స్వీకారం చేసినాడో లేదో అప్పుడే డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమైపోయినాయి. ఇది నిజంగా మనకు ఒక స్వీట్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన కేవలం కొన్ని గంటల సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం చాలా చాలా పెద్ద నిర్ణయం. ఇంకో విషయం ఏంటంటే, గతం నుంచి అంటే ఎలక్షన్ ముందు నుంచి కూడా ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ఆయన ఇక్కడికి రావాలని చెప్పేసి, ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో విషయంలో కావచ్చు, ఇట్లా చాలా ఉండాలే. అయితే కాసేపు ఈ డొనాల్డ్ ట్రంప్ సంగతి పక్కన పెడదాం. డొనాల్డ్ ట్రంప్ కంటే ముందుగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇద్దరు కుమారులు మన దేశానికి రానున్నారు, అంటే ఆయన కొడుకులు. ఎందుకంటే వీళ్ళు మన దేశంతో బలమైన వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ యొక్క ఇద్దరు కొడుకులు కూడా మన భారతదేశానికి రానున్నారు. విషయం ఏంటంటే, ఈయన ఏ విధంగా అయితే రాజకీయ నాయకుడో అదేవిధంగా వ్యాపారవేత్త కూడా. అర్థమవుతుందా? ముఖ్యంగా వీళ్ళిద్దరూ కూడా, అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ కొడుకులు భారత్లో అతి పెద్ద మెగా ట్రంప్ టవర్లను మన దేశంలో అయితే నిర్మించనున్నారు. మొత్తంగా 6 నగరాలలో ఈ ట్రంప్ టవర్లను నిర్మించనున్నారంట. అవి ఒకటి ముంబై, పూణే, హైదరాబాదు, గుర్గావ్, అదేవిధంగా బెంగళూరు, నోయిడా. ఈ 6 నగరాల్లో ఈ ట్రంప్ టవర్లను అయితే నిర్మించనున్నారన్నమాట. ఇక ఈ ట్రంప్ టవర్లలో బ్యాంకింగు, అదేవిధంగా ఎగుమతులకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు, దిగుమతులకు సంబంధించినటువంటి లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, అదేవిధంగా వివిధ దేశాలకు మధ్య ఈ లావాదేవీలు, ఇలా ఆర్థికపరమైన అన్ని రకాల ఈ లావాదేవీలు ఈ టవర్స్లో అయితే జరగనున్నాయి. అంటే ఏ విధంగా చూసినా కూడా ఈ ట్రంప్ టవర్స్ అనేటివి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడేవే తప్ప హాని కలిగించేటివి కాదు. అంతేకాకుండా అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈ డొనాల్డ్ ట్రంప్ కుమారులు మనకు అన్ని విధాలుగా సాయం చేయనున్నారు. ఇక ఈ డొనాల్డ్ ట్రంప్ కుమారులు వచ్చి వెళ్ళిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు అయితే రానున్నారు. ఈ సంవత్సరమే ఈ పర్యటన ఉండనున్నట్టయితే తెలుస్తుంది. మేబీ ఇది తొందరగా కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్యటనలో భాగంగా అమెరికా మరియు భారతదేశాల మధ్య ఈ F-35 యుద్ధ విమానాల ఒప్పందం కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే ఇక ఆసియాలో మనకు తిరిగే ఉండదు. ఈ F-35 యుద్ధ విమానాలు భూప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి యుద్ధ విమానాలు. ఇకపోతే బంగ్లాదేశ్ హిందువుల విషయంలో కూడా డొనాల్డ్ ట్రంప్ చర్చించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. అయితే బంగ్లాదేశ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ఇంకా మనకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనకు రావడం మాత్రం నిజంగా మనకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మన శత్రు దేశాలైనటువంటి ఈ పాకిస్తాన్ కావచ్చు, ఈ బంగ్లాదేశ్ కావచ్చు, లేకపోతే ఈ జిత్తుల వారి నాకు ఏదే చైనా ఉన్నది కదా, వాళ్ళకి కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇది బ్యాడ్ న్యూసే. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే, అర్థమవుతుందా, ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైన ప్రేరణ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. మీరు ఎంతమంది కామెంట్ చేస్తే అంత గొప్పగా మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు. ఎందుకంటే ఒక పని చేసేవాడికి ప్రోత్సాహం చాలా అవసరం. మీరు అందించే ప్రోత్సాహం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా, అంటే మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.